ఓకే. 12 రైల్వే కాలనీ ట్రైలర్ వచ్చింది. సో, సినిమా 21 నవంబర్ అంట. 'నల్లారి నరేష్' గారి లాస్ట్ మూవీ ఏదొచ్చింది భయ్యా గుర్తులేదు నాకు. సారీ అబౌట్ ఇట్. అంటే 'నాంది' టైప్ ఏదో మూవీ ఉండే బ్రో. అది గుర్తు రావట్లే కరెక్ట్‌గా నాకు. 'మచ్చల' మర్చిపోయాను బ్రో అది. ఏదో సినిమా వచ్చిందన్నట్టు. అది నాకంత బాగా ఎక్కలేదు. సినిమానే మర్చిపోయాను అర్థం చేసుకో. బట్ ఇది బావుండాలని కోరుకుంటున్నా. దీన్ని డైరెక్టర్ ఆర్ మేకర్స్ ఆఫ్ 'పొలిమేర 1 అండ్ 2' నాకు అవి సినిమాలనే అనిపిస్తది. సో, ఐ హోప్ ఇది బావుండాలనుకుంటున్నా. ఇది హారర్ మూవీయా ఏందో నాకు ఇంకా అర్థం కాలే. మొన్నొచ్చింది కూడా అనిపించింది. సో, లెట్స్ వాచ్ తర్వాత మాట్లాడుకుందామండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ 12 రైల్వే కాలనీ ట్రైలర్. హ్మ్. మరి నాకు మంచే. కనిపిస్తుండే నాకు మాత్రం ఎందుకు కనిపిస్తుండే? రేయ్ నువ్వు మళ్ళీ ఊహించుకుంటున్నావా? ఏందో చెప్పేది బిలీవబుల్ గా లేదు కార్తీక్. ఎవిడెన్స్ తో లింక్ ఉన్నోడికి మోటివ్ CCB. లేదు, మోటివ్ తో ఉన్నోడికి ఎవిడెన్స్ తో సంబంధం లేదు. ఎలా సాల్వ్ చేశారు ఈ కేసుని? నేను సాల్వ్ చేయలేదు. కాకపోతే చిన్న పని చేయాలి, కొంచెం రిస్క్ ఉంటుంది. చేద్దాం రా. సెవెన్ మంత్స్ బ్యాక్ మా వైఫ్ వాళ్ళు నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసారు. ఇక్కడ ఏం జరిగిందో నీకు చెప్పాలంటే నన్ను ముందు బయటికి తీసుకెళ్ళు. పొర్రపాటున కూడా అది ఓపెన్ చేయకు. వాళ్ళింటికి ఎందుకు పోయినరా? ఆ టైంలో ఇంట్లో ఎందుకున్నావు? ఓకే మిస్టరీ. ఇక అన్ని నిజాలే మాట్లాడుకుందాం అన్నా. చెప్పు, ఎందుకు చంపినావు? ఆ మున్నాగా నువ్వే చంపినావు కదా. ఓకే క్రైమ్ థ్రిల్లర్. ఆ మర్డర్ కేసుల గురించి మాట్లాడడానికి వచ్చినా సార్. బహుశా తెలంగాణ ప్రపంచంలో యాక్సెంట్ కేసు ఏంట్రా? ఎవరూ చూస్తుంటారు. అన్నీ తెలిసిన మీరు ప్రపంచం ముందు మౌనంగా ఉండడం నాకేం అర్థం కావట్లేదు సార్. కొన్ని ప్రశ్నలకి మౌనమే సమాధానం. సో బేసికలీ మిస్టరీ ఎవరు చంపారు అనేది ఉంటుంది. దట్ ఇస్ ద పాయింట్ కదా, అంతే. థింగ్ ఇస్ మిస్టరీ అంతే ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు అని ట్రైలర్ అనిపిస్తుంది నాకు అట్లా. దట్ ఇస్ ద పాయింట్. అంటే ఏదో జరిగింది, ఎవరో చంపారు అనే దానికంటే ఈ అనిపించట్లేదు. లైక్ పొలిమేర టూ ఆ ఛాయలు అయితే కనబడుతున్నాయి. లేదు బ్రో అలానే అనిపిస్తుంది. మేబీ బికాస్ ఆఫ్ ద సేమ్ డైరెక్టర్ అనుకుంటా. సేమ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ డిఫరెంట్ ఆబ్వియస్లీ. సో సేమ్ డైరెక్టర్ అనుకుంటున్నాను నేను. ఏమో అంటే లైక్ చూద్దాం లెట్స్ సీ. అంటే లైక్ హూ ఇస్ ద కిల్లర్, ఎవరు చేసిర్రు దీంట్లో? తెలంగాణ వాడైన నరేష్ ఎందుకు వచ్చిండు? దట్ ఈస్ ద పాయింట్. ఒక్కటే చెప్తున్నా, ఇప్పుడే చెప్పినా కదా బ్రో, దాని పేరేంటి, హర్ష చమ్ముడు దాంట్లో మోగిలీలో ఏం అనిపించట్లేదు అని. దీంట్లో కూడా సేమ్ అదైనా అని ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. ఏమో లెట్స్ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. నరేష్ గారు బాగా చేస్తారు, పర్ఫార్మెన్స్ బాగా చేస్తారు, సినిమా స్టోరీ కూడా బాగుండాలి. హీరోయిన్గా మనకి వడ్డీసే పొలిమేర హీరోయిన్ తీసుకున్నారు. రియలీ గుడ్ చాయిస్, బాగా చేస్తామే. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో చూడాలి, లెట్స్ సీ మ్యాన్. సీరియస్లీ బాగుండాలని కోరుకుంటున్నా. ఏమో నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది? ఇది చూసిన తర్వాత నచ్చిందా నచ్చలేదా? ఇది చూసి వెంటనే థియేటర్కి వెళ్ళిపోదాము అని అనుకుంటున్నారా లేదు చెప్పండి. ఎవరంటే ప్రతి ఒక్కరు వచ్చేసి పిఆర్ లెక్క కథలు పడుతున్నారు కింద కామెంట్స్లో. నిజంగానే ట్రైలర్స్ నచ్చుతున్నాయా? నచ్చితే థియేటర్లకు ఎందుకు రావట్లేదు? నిజంగానే వస్తున్నారంటే మరి కలెక్షన్స్ ఎందుకు రావట్లేదు? కలెక్షన్స్ వచ్చినవి నిజమా కాదా? చాలా ఉన్నాయి, అది వేరే విషయం. కానీ నిజంగానే అనిపిస్తుందా? ఒకవేళ మీరు ఈ ట్రైలర్ చూసి నచ్చిందంటే థియేటర్కి వెళ్తున్నారు, అది కూడా చెప్పండి. ఎవరంటే నచ్చిందంటారు, ఎవరు పోతలేరు థియేటర్కి. మరి అది పాయింట్ అన్నట్టు. సో మీ థాట్స్ కింద కామెంట్స్ చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. సబ్స్క్రైబ్ కొట్టేసాయి 10,000 దాటేసాయి ప్లీజ్. కొట్టేసాయి. బాయ్.